ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ కూటమి నాయకులు కూడబలుక్కుని ఒక యాక్సిడెంట్ని, సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తిది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఉద్యోగ వర్గం, తటస్థ వర్గం, మేధావి వర్గం, రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లల మీద రాజకీయాల, పిల్లలపైన కక్ష సాధింప, కుటుంబాలపైన కక్ష సాధింప అని గొంతెత్తి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఎక్కడైతే అణచివేత తీవ్రమవుతుందో అక్కడ తిరుగుబాటు కూడా అంతకు మించి ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి. నేను జైలుకి వెళ్ళాను అన్నటువంటి మాటే కానీ నా కోసం ఇంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, మరి మా నాయకుడు, ముఖ్యంగా తటస్థ వర్గాలు ఇంత పెద్ద ఎత్తున గొంతెత్తి మాట్లాడతారని నేను ఒరిజినల్గా అయితే నేను ఊహించలేదు. రాజకీయాల్లో నేనైతే ఒక రకంగా చెప్పాలి అంటే ధన్యుణ్ణి అని నేనైతే అభిప్రాయపడతాను. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు, నిరంకుశ విధానాలకు ఇదొక నిదర్శనం. దీనిపైన ప్రజల్లో ఉన్నటువంటి నిరసన స్వరానికి ఇదొక ఎగ్జాంపులరీగా నిలబడిందని నేనైతే అభిప్రాయపడుతూ. పిదిరి అప్పలరాజు ఉన్నాడు, మనం ఇతను అరెస్ట్ చేసామా? వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. తండ్రిగా నీ బాధ్యత ఏంటి? చట్టానికి అప్పచెప్పాలి. అలా కాకుండా ఆ అబ్బాయిని మార్చేసి పాప వేరే అమాయకుడిని చూడండి ఎంత దారుణం. అంటే వీళ్ళ కుటుంబాలేనండి. అసలు ఎంత సిగ్గులేని అంటే వైసీపీ నాయకులు, అసలు ఎంత సిగ్గులేని నాయకులు అంటే వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ భార్యనే భార్య, వీళ్ళ పిల్లలు. బాబా చారి ఏం చేసాడండి? అబ్బాయి ఆడిది కుటుంబం కదా. నువ్వు ఆ అబ్బాయిని ఆ ప్లేస్లో పెట్టకపోతే అబ్బాయి జైలుకి వెళ్ళేవాడా? పోనీ నువ్వు ఏదైనా ఈ అబ్బాయిని మార్చి ఈ అబ్బాయిని చారీని పెట్టి ఈ కేసు డైవర్ట్ చేయలేకపోతే నువ్వు జైలుకి వెళ్ళేవాడువా? మా మీద ఏడుస్తారేంటి? ఎన్డీఏ ప్రభుత్వం మీద ఏడుస్తారేంటి? ఇంకా సిగ్గు లేకుండా జైలు నుంచి బయటకు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ఇచ్చిందంట. అంటే మైండ్ సెట్ దారుణంగా ఉందో ఆలోచించండి. అంటే పాపం కుటుంబం, అంటే ఇద్దరు పిల్లలు అనాథలైపోయినా ఇలా నష్టం జరగలేదంట అప్పలరాజుకి. పాపం యవ్వనం అంటే యుక్త వయసులో ఉన్న ఒక ఆడపిల్ల వితంతు అయిపోయినా ఇలా నష్టం జరగలేదంట. వృద్ధాపంలో కొడుకు ఆసరా మీద బతుకుతున్న తల్లి కొడుకు లేక అనాథ అయిపోయినా వీళ్ళకేమి నష్టం జరగలేదంట. జగన్మోహన్ రెడ్డి వచ్చి పిచ్చి ఊరేగింపు చేసి ఆ గంజాయి బ్యాచ్ని ఆ తాగిచ్చి వీళ్ళందరినీ తీసుకుని ఊర కుక్కల్లా పడితే వీళ్ళకి మైలేజ్ వచ్చింది. అంటే వీళ్ళ మైండ్ సెట్. పిదిరి అప్పలరాజు మాట్లాడే మాటలు జైలు నుంచి బయటకు వచ్చి, అంటే తప్పు చేసి ఒక మనిషి వెళ్తే మైండ్ సెట్ మారుద్ది. వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే ఈ నాయకుడు ట్రైనింగు. నేనే 16 సంవత్సరాలు ఉన్నాను, మీరు 15 రోజులు ఉంటే ఏమవుద్ది, నువ్వు 2 నెలలు ఉంటే ఏమవుద్ది, నువ్వు 3 నెలలు అయిపోద్ది, బయటకు వచ్చాను ముఖ్యమంత్రి అవ్వలేదా, మీరు మంత్రులు అవుతారు. ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ఈ రాష్ట్రం నిజంగా చెప్తున్నాను, ఇలాంటి నాయకుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజల మీదే ఉంది. ఇవాళ రాజీవ్ అవ్వచ్చు, భార్గవ్ అవ్వచ్చు, బషీర్ అవ్వచ్చు, ఎవరైనా, లేకపోతే చెవిటిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆడు పోలీసులనే డూప్లికేట్ పోలీసులను తీసుకుని వచ్చి ర్యాలీలు చేస్తున్నాడు ఆడు. అంటే అందరు ఆణిముత్యాలు, జాతి రత్నాలు. జగన్మోహన్ రెడ్డి కంటే 9 రత్నాలు అంటారు కదా ఆయన, నవరత్నాలు. ఆ నవరత్నాలు వీళ్ళు అంత మించి 90 రత్నాలు ఉన్నాయి అక్కడ. 90 రత్నాలు ఉన్నాయి అక్కడ వైసీపీలో. ఎవరిని ఏ కొడుకుని తీసుకోండి, పెన్ని నాని కొడుకు తీసుకోండి,
ఆడి ఇల్లు స్థలం లేకుండానే పట్టాలు ఇచ్చేస్తాడు. స్థలం ఉండాలి కదా పట్టాలు ఇవ్వాలంటే, ఆడి ఇల్లు లేకుండా అది పేరుని కిట్టు. అలాగే పోలీసుల్ని, డూప్లికేట్ పోలీసులు తెచ్చి ఒరిస్సా నుంచి కూలీలు తెచ్చి డిఎస్ యుద్ధం చేపిస్తాడు. ఎవడు? చెవిరెడ్డి రోహిత్ రెడ్డి, భూమన కనకారెడ్డి కొడుకున్నాడు. ఆడైతే కనబడి స్థలం వల్ల కబ్జా చేసి ఊడా మొత్తాన్ని నాకేసాడు తిరుపతిలో. ఇలా అందరూ ప్రతి పుత్రరత్నాన్ని కూడా అలాంటి 90 రత్నాలు ఉన్నాయి, ఇంకా బయటపడాల్సిన వాళ్ళు.